ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు భూమి ఉన్నవాడు గుండె మీద చేవేసుకుని పడుకోలేని భయానక వాతావరణం నడుస్తోంది. నాడు ఆస్తులు, భూములు ఉంటే ధైర్యంగా ఉండేవారు. కానీ ఈ రోజు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో విలువైన భూములున్నాయంటే చాలు, ఎప్పుడు ఏ క్షణాన ఆ భూమి వేరే వాళ్ల పాలవుతుందోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి వచ్చింది. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు, రాత్రికి రాత్రి ఆన్లైన్ రికార్డులను మాయం చేసేస్తున్నారు. తెల్లవారేసరికి సామాన్యుడి భూమి కాస్త అధికార పార్టీ నేతల పరమైపోతోంది. ఈ దారుణమైన భూదోపిడీపై, ఈ అక్రమ వ్యవస్థపై సాక్షాత్తు రాష్ట్రంలో అత్యున్నత హోదాలో పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు బద్దలు కొట్టిన నిజాలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఖరిని, వారి నాయకత్వంలో జరుగుతున్న భూ అక్రమాలను రామాయణంలోని రావణ రాజ్యంతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు చంద్రబాబు మార్క్ భూదందా ఎలా సాగుతోంది? ఏబి వెంకటేశ్వరరావు గారు ఎందుకు ఇంతలా నిప్పులు చెరిగారు? ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఏబి వెంకటేశ్వరరావు గారు లేవనెత్తిన అత్యంత కీలకమైన అంశం 22A నిషేధిత జాబితా. అసలేంటి మోసం? గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2015, 16, 17 కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద నాటకానికి తెరలేపారు. రైతులందరి భూములను డిజిటలైజ్ చేస్తాం, మీ భూములను కంప్యూటర్లోకి ఎక్కిస్తాం, మీ ఆస్తులకు రక్షణ కల్పిస్తామంటూ నమ్మబలికారు. అమాయక రైతులు కూడా ప్రభుత్వం చెప్తే నిజమే అనుకున్నారు. కానీ జరిగిందేంటి? కంప్యూటర్లలోకి ఎక్కిస్తామనే మిషతో రాత్రికి రాత్రి లక్షల ఎకరాలు పేద రైతుల సాగు భూములను తీసుకెళ్లి 22A నిషేధిత జాబితాలో పడేశారు. ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం ఆడిన ఈ కపట నాటకం వల్ల నేటికి లక్షలాది మంది రైతులు తమ సొంత భూములను అమ్ముకోలేక, పిల్లల పెళ్లిళ్లకు లేక, చదువులకు వాడుకోలేక, కనీసం బ్యాంకు రుణాలు కూడా పొందలేక దిక్కుతోచని స్థితిలో రోడ్లపై తిరుగుతున్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టిన ఈ దారుణమైన కుట్రను ఏబి వెంకటేశ్వరరావు గారు సమాజం ముందు నగ్నంగా నిలబెట్టారు. ఈ చంద్రబాబు ప్రభుత్వ పాలనను ఏబి వెంకటేశ్వరరావు గారు దేంతో పోల్చారో తెలుసా? సాక్షాత్తు త్రేతాయుగం నాటి రావణాసురుడి లంకతో. నాడు రావణాసురుడు ఒక సాధువు వేషంలో భిక్షాటన పేరుతో వచ్చి సీతాదేవిని మోసగించి అపహరించుకుపోయాడు, లంకలో దాచిపెట్టాడు. సరిగ్గా అలాగే ఈ చంద్రబాబు ప్రభుత్వం కూడా కంప్యూటరీకరణ అనే సాధువు ముసుగు వేసుకుని వచ్చి రైతుల భూములను 22A అనే లంకలో చెరబట్టిందని ఏబి వెంకటేశ్వరరావు అత్యంత ఘాటుగా విమర్శించారు. ఈ దేశంలో బ్రిటిషర్లు పాలించారు, ముస్లిం రాజులు పాలించారు. కానీ వాళ్లు కూడా ఎప్పుడూ రైతుల చేతుల్లో ఉన్న భూముల జోలికి వెళ్లలేదు, ఇవి మావి అని చెప్పలేదు. కానీ ఈ చంద్రబాబు పాలనలో మాత్రం అధికారుల దగ్గర నుండి అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకు అందరూ ఒక్కొక్కరు 10 తలల రావణాసురుడిలా తయారయ్యారని మండిపడ్డారు. ఒక తల నొప్పిస్తే మిగిలిన 9 తలలు మా వాటా ఏది అని అడిగే భయానక భూదోపిడీ వ్యవస్థ ఈ రోజు ఏపీలో నడుస్తోందని ఆయన బహిరంగంగానే దుయ్యబట్టారు. ఈ దోపిడీ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక కళ్లు చెమర్చే ఉదాహరణను కూడా బయటపెట్టారు. తిరుపతిలో 80 ఏళ్ల పైబడిన ఒక రిటైర్డ్ వృద్ధాధికారి తన భార్యను తీసుకుని రోడ్డు మీద నిలబడి పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఎందుకు? ఆయనకు చెందిన 100 కోట్ల రూపాయల విలువైన భూమిని జిల్లా ఉన్నతాధికారి రాత్రికి రాత్రి రికార్డుల నుండి మార్చేసి తెల్లవారేసరికి వేరే వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేశారు. చంద్రబాబు ప్రభుత్వ అండ చూసుకునే కదా ఇంతటి దారుణాలకు అధికారులు తెగబడుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల బాపట్లకు వెళ్లి 5 వారాల్లో బాపట్ల జిల్లాను 22A నుండి విముక్తి చేస్తామని కలెక్టర్ ఒప్పుకున్నారని ప్రగల్భాలు పలికారు. దీనిపై ఏబి వెంకటేశ్వరరావు గారు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కలెక్టర్ ఒప్పుకోవడం ఏంటి? మేము సవాల్ చేస్తున్నాం. నిజంగానే కలెక్టర్ చెప్పినట్టు 5 వారాల్లో బాపట్ల జిల్లాను 22A నిషేధిత జాబితా నుంచి విముక్తం చెయ్యకపోతే ఆ కలెక్టర్ను బదిలీ చేసే దమ్ము చంద్రబాబు గారికి ఉందా అని నిలదీశారు. అంటే ఇదంతా ప్రజలను మోసం చేయడానికి బాబు ఆడుతున్న నాటకమని ఆయన తేల్చి చెప్పారు. మరి ఈ నయా రావణ రాజ్యం నుండి, ఈ భూదోపిడీదారుల నుండి మన భూములను, మన హక్కులను ఎలా కాపాడుకోవాలి? దీనికి కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రజలకు ఒక అద్భుతమైన మార్గాన్ని, పిలుపును ఇచ్చారు. నాడు రావణాసురుడి దగ్గర నుంచి హనుమంతుడు వెళ్లి విజ్ఞప్తి చేసిన భార్య మండోదరి నచ్చజెప్పినా వినలేదు. చివరకు శ్రీరాముడు బాణం సంధించి యుద్ధం చేస్తేనే సీతాదేవికి విముక్తి లభించింది. ఇప్పుడు మన భూములు కూడా సీతాదేవి లాంటివే. ఈ దేవాంతకులు, నరాంతకులు మాటలతో చెప్తే వినే రకం కాదు. కాబట్టి 22A లంకలో ఉన్న మన భూములను విడిపించుకోవాలంటే యుద్ధం చెయ్యాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఆ శ్రీరాముడిలా 2 చేతులతో బాణాలు వేయాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో మనకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు. ఎన్నికల్లో ఓటు అనే బటన్ను ఒక్క వేలితో నొక్కితే చాలు, ఈ 10 తలల భూదోపిడి రావణాసురుడి రాజ్యం కుప్పకూలిపోతుందని ఏబి వెంకటేశ్వరరావు గారు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. చూశారుగా ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో సాగుతున్న భూదందాలపై సాక్షాత్తు ఒక మాజీ ఐపీఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వం ఎంతటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందో స్పష్టంగా చెప్తున్నాయి.
రైతుల భూములను రోల్ బ్యాక్ 22A ద్వారా వెనక్కి ఇవ్వకపోతే తీవ్రమైన ప్రజాయుద్ధాన్ని చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నిజంగానే సామాన్యుల రైతుల భూములకు రక్షణ ఉండాలి అంటే పేదల భూములకు హక్కులు కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రజా పక్షపాత ప్రభుత్వాలు ఉండాలి. కానీ కంప్యూటర్ల పేరుతో రాత్రికి రాత్రి భూములను లాక్కునే చంద్రబాబు ప్రభుత్వం కాదు. ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఈ దోపిడీ ప్రభుత్వానికి, ఈ నయా రావణ రాజ్యానికి ప్రజలంతా తమ ఓటు అనే పవర్ఫుల్ బాణంతో బుద్ధి చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు గారి భూ విధానాలపై, ఏబి వెంకటేశ్వరరావు గారి సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.